మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభువునందు ప్రియులారా, 4వ భాగంలోనికి మనము వచ్చాము. మరి దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కనిలోనే త్రిత్వం ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, యెహోవా యేసు ఒక్కటేనని నిరూపించే కొన్ని లేఖనాలని నేను మీకు గతంలో 3 వీడియోలు కూడా నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 4వ భాగంలోకి మనం వచ్చాము. నేను చెప్పి వచనాలు మీరు రాసుకోండి. అంత మాత్రమే కాదు, కొంతమంది వారి అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు, మరి కొంతమంది తెలియచేయట్లేదు. మీ అభిప్రాయం తెలియజేస్తే నేను కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుని వాటి మీద కూడా మనము ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని చక్కగా మీరు కామెంట్ పూర్వకంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే లేఖనాలు, దేవుడు రక్షణకర్త అని, ప్రకటించువాడని, స్వస్థతనిచ్చేది ఆయనేనని, ఎవరు? యెహోవా యేసు, యేసే పరిశుద్ధాత్మ అని నేను మీకు ఈ లేఖనాలు చూపిస్తాను. రుజువు ఎవడు అవునన్నా కాదన్నా మనకెందుకండి, లేఖనాలు ఉన్నాయి. అవునా? నేనేమంటానంటే, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు, కృపాకాలంలో పరిశుద్ధాత్మ అని నేను అంటాను. దానికి లేఖనాలకు కొన్ని రుజువు, ఒక్కటే అంటానికి కొన్ని రుజువులని నా ఈ తపనంతా కూడా ఇదే. చూడండి, వచనాలు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ముందే చెప్పాను, దేవుడు రక్షణకర్త అని, ప్రకటించువాడని, స్వస్థతని ఇస్తాడని చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని లేఖనాల్లో రక్షణకర్త అని, కొన్ని లేఖనాల్లో ప్రకటించేవాడని, కొన్ని లేఖనాల్లో స్వస్థపరచేవాడని ఉంది. మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11, 12 వచనాలు. దీన్ని మీరు నోట్ చేసుకోండి, మీరు చదువుకోండి. ఎందుకంటే నేను మనకి ఇంత నిడివని ఉంటుందండి యూట్యూబ్లో, దాన్ని ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్లో వినేవాళ్ళు లేరు. నేను మీకు జస్ట్ లేఖనాలు చెప్తున్నాను, క్రోడీకరించుకోండి. తర్వాత అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. అర్థమవుతుందా? ఈ రెండు పాత నిబంధనలో ఉన్నాయి. రక్షించేవాడు నేనే, ప్రకటించేవాడు నేనే అని అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత మత్తయి సువార్త 11:28. మీ అందరికీ తెలిసింది, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. అర్థమవుతుందా? ప్రకటిస్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. తర్వాత మత్తయి సువార్త 1:21. మీరు దాన్ని కూడా చూసుకుని రక్షణకర్త అని ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాలు కూడా మీరు క్రోడీకరించుకోండి. తర్వాత తీతు రాసిన పత్రిక, పౌలు రాస్తాడు తీతుకి, 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడు క్రోడీకరించుకోండి. పాత నిబంధనలో ఉన్న వాటిని ఈ క్రొత్త నిబంధనలో ఉన్న వచనాలు కొప్పేసుకుని కూర్చోండి. మీరు యెహోవా యేసు ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కటే అని మీకు అర్థం కాకపోతే అప్పుడు అడగండి. నేను మీకు ఉత్తగా లేఖనాలు మీకు చూపిస్తున్నా. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఉంటుంది, మన రక్షణకర్తను ఆయనట సంపూర్ణంగా చేయటకు రక్షణకర్తను అక్కడ అప్పచెప్పాడని ఒక మాట ఉంటుంది. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటకు రక్షణకర్తను అక్కడ చూపిస్తాడు పౌలు 2:10లో. ఇవన్నీ దేవుడు రక్షణకర్తని, ప్రకటించేవాడని, స్వస్థత చేస్తాడని కూడా తెలియజేస్తుంది. స్వస్థత చేస్తాడు అనడానికి ఇంకొక మెయిన్ వచనం నేను చెప్తాను. యెషయా గ్రంథం చూసుకుని ఒకసారి ఇది చదివిస్తానండి నేను. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గురిటివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. ఇవన్నీ క్రొత్త నిబంధనలు ఎవరు చేశారు? ఇప్పుడు మీకు స్ట్రైక్ ఎందుకు అది ఎవరు చేశారో, ఆయనే వచ్చి తాను మిమ్మును రక్షించును. ఈ వచనం సూపర్గా ఉందండి. సో యెహోవా యేసు పరిశుద్ధాత్ముడు ఒక్కటే. ముగ్గురు వేరు వ్యక్తులుగా ఉన్నారు, కానీ ఒక్కటే వాళ్ళు. బైబిల్ చెబుతుంది ఒక్కడే దేవుడు అని. ఎంత
ఆశ్చర్యకరమైన వచనాలు. తర్వాత మనం చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్పేవి యేసు ప్రభువు మరణం గురించి తిరిగి మరణాన్ని గెలుస్తాడని కూడా ఇందులో ఈ వచనాల్లో ఉన్నాయి. ఇది కూడా క్రోడీకరించుకోండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకోండి. తర్వాత హోషేయ 13, 14 కూడా చూసుకోండి. మత్తయి 28 అధ్యాయము 5, 6 వచనాలు కూడా చూసుకోండి. ఈ వచనాలు మత్తయి అంటే మనకు తెలుసు యేసు అని. కానీ హోషేయ, యెషయా ఏం తెలియజేస్తున్నాయి? ఆయన మరణాన్ని తెలియజేస్తున్నాయి. మరణం మీద విజయాన్ని తెలియజేస్తున్నాయి ఆ వచనాలు. ఇవి కూడా చూసుకోండి. కాబట్టి ఈ 4వ భాగంలో ఇంతే సంగతి లెక్క. వీటిని క్రోడీకరించుకోండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పూర్వకంగా పెడితే నేను వాటిని కూడా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, నేను మేధావిని కాదండి మరలా చెబుతున్నా, నేను మీకు నేర్పించట్లా, నా అభిప్రాయాన్ని మీకు ఇప్పుడు ఇది టెక్నాలజీ వీడియో కాబట్టి దీని ద్వారా వెళ్ళబుచ్చుకున్నా. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఇట్లా కాదు బ్రదర్ అంటే నేను సరి చేసుకుంటా. మంచిది. ఈ వీడియోలో ఈ 4వ భాగంలో ఇవన్నీ మీకు అందించాను. అందరూ ముగ్గురు ఒక్కటే అని కూడా నేను మీకు ఈ వచనాల ద్వారా తెలియజేశాను. దేవుని చిత్తమైతే 5వ భాగంలో రేపు కలుసుకుందాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.